అయితే రావడం జరిగిందండి. సో ఆల్రెడీ 8 పేపర్స్ చూడకపోతే ఖచ్చితంగా చూడండి. అలాగే మనం మ్యాథ్స్ కూడా మనం చేస్తున్నాం ప్రీవియస్ పేపర్స్ ఈవినింగ్ 5 o'clockకి. అలాగే రీజనింగ్ వచ్చేసి ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఉంటుందన్నమాట లైవ్. ఓకేనా? సో వాయిస్ క్లియర్ అయితే క్లియర్ అని కామెంట్ చేయండి. సో ఒక 1 minute మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. హాయ్ గణేష్, హాయ్ హేమచంద్ర. ఓకే, సో క్లియర్ అంటున్నారు. సో ఇంక లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి అయితే మనం వెళ్ళిపోతాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. రెఫర్ టు ది ఫాలోయింగ్ నెంబర్ సిరీస్ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్. సో సిరీస్ ఇచ్చారు. హౌ మెనీ ఈవెన్ నెంబర్స్ ఆర్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఎ మల్టిపుల్ ఆఫ్ 3. 3 యొక్క గుణకంతో తక్షణమే ఎన్ని సరి సంఖ్యలు వస్తాయి? ఎన్ని సరి సంఖ్యలు ఉన్నాయి? సో ఫాస్ట్గా ఆన్సర్ చేయండి. 3 యొక్క మల్టిపుల్ అంట, 3 యొక్క గుణకంతో ఉన్నవి ఫస్ట్ మనం చూసాం అనుకోండి. దాని తర్వాత ఈవెన్ నెంబర్ సరి సంఖ్య రావాలంటున్నారు. ఇప్పుడు 13 3తో డివిజిబుల్ అవ్వదు కదా, 10 అవ్వదు, 17 అవ్వదు, 25 అవ్వదు, 58 అవ్వదు, 63 అవుతుంది కదా. 63 తర్వాత ఈవెన్ నెంబర్ ఉందా? ఎస్. 94 అవ్వదు, 8 అవ్వదు, 92 అవ్వదు, 29 అవ్వదు. సో 1 మాత్రమే ఉంది. ఓకే, హౌ మెనీ ఈవెన్ నెంబర్స్ ఆర్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఎ మల్టిపుల్ ఆఫ్ 3 అన్నారు. సో 58కి తర్వాత 63 ఉంది. ఓకేనా? సో ఈవెన్ నెంబర్కి తర్వాత 63 ఉంది. సో ఇంకా ఎలాగ 3తో ఎవరు ఏం డివిజిబుల్ అవ్వట్లేదు, కేవలం ఇది మాత్రమే అవుతుంది. సో తర్వాత అవుతుంది. ఓకేనా? 1 మాత్రమే ఉంది. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సెకండ్ క్వశ్చన్, ఒక స్ట్రైట్ రోలో ఫేసింగ్ నార్త్లో కూర్చున్నారంట. ఎంతమంది? 1 2 3 4 5 6 మెంబర్స్ కూర్చున్నారు. ఓకే, కే ఈజ్ ఎట్ 1 ఎక్స్ట్రీమ్ ఎండ్ అంటున్నారు. కే వచ్చేసి ఒకవైపు మొత్తం చివరిలో ఉన్నారంట. సరే, ఫాస్ట్గా ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఫస్ట్, తర్వాత నేను చెప్తాను. జస్ట్ ఒకసారి క్వశ్చన్ చదువుదాం ఆ లోపు. వై ఈ సిట్టింగ్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ కే అంట, అండ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఏ. D and H are immediate neighbors. G is sitting to the immediate left of A. D sits third to the left of G, who is to the immediate right of K అంటున్నారు. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఎన్టీపీసీ క్లాసెస్ కూడా చెప్పండి అంటున్నారు. తప్పకుండా కొన్ని వీడియోస్ అయితే కంపల్సరీ చేద్దామండి. ఓకే, సరే, మొదటగా ఏం చెప్పారు? కే ఈజ్ ఎట్ 1 ఎక్స్ట్రీమ్ అని అన్నారండి. కే ఒకవైపు మొత్తం, కే ఒకవైపు చివర్లో ఉన్నారు. ఓకే, సో ఒకవైపు చివర్లో ఉన్నారు. అది ఎడం వైపా కుడివైపా లెఫ్టా రైటా చూద్దాం. వై సిట్టింగ్ థర్డ్ ఫ్రమ్ ది రైట్ ఆఫ్ కే అండ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ కే. చూడండి, వై అనేవారు కే యొక్క కుడి నుండి 3వ వారంట. సో కేకి కుడివైపు ఉన్నారంటే కే కుడివైపు ఎండ్లో లేనట్టే కదా. అంటే ఎడమ వైపు ఎండ్లో కే ఉంటేనే కదా 3వ వారు అవుతారు. 1 2 3 3వ వారు ఎవరు? వై. అలాగే వై గురించి చెప్తున్నారండి. సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఏ అంట, మరియు ఏ యొక్క ఎడమ వైపు 2వ వారంట వై. సో ఏకి సెకండ్ లెఫ్ట్లో ఉన్నారు కాబట్టి ఏ ఆటోమేటిక్ ఇక్కడే కదా ఉండాలి. ఓకే, సో 6 మెంబర్స్ సరిపోయారా? ఇప్పుడు మధ్యలో ఉన్న ముగ్గురిని ప్లేస్ చేస్తే ఆన్సర్ అయిపోద్ది. డి అండ్ హెచ్ ఆర్ ఇమీడియట్ నేబర్స్. డిహెచ్ పక్క పక్కన ఉంటారంట. సో ఆటోమేటిక్గా డిహెచ్ ఇక్కడే ఉండాలి. అవునా? ఇంక మిగిలిపోయింది ఎవరు? జీ కదా మిగిలిపోయారు. డిహెచ్ అయితే ఇక్కడ ఉంటారు.
డిహెచ్లో ఏంటి, డి సిట్స్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ జీ, జీకి థర్డ్ లెఫ్ట్ అంటే 1 2 3 ఎవరు డి కూర్చున్నారంటే, ఇంకా మిగిలిపోయింది హెచ్, డిహెచ్. సో హూ ఈజ్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ కే, కేకి ఇమీడియట్ రైట్ ఎవరు ఉన్నారు అంటున్నారు, ఎవరున్నారు, డి ఉన్నారు. ఓకేనా, వెరీ గుడ్. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి ఫాస్ట్గా. వెరీ గుడ్. గేమ్ బాయ్, సునీల్, విష్ణు, అంజలి, శైలు, రమ్మి, నాగలక్ష్మి, వెరీ గుడ్ అండి. సార్ ఈ పేపర్స్ కూడా యూజ్ అవుతుంది కదా ఎన్టీపీసీకి? డెఫినెట్గా యూజ్ అవుతాయండి, ఎన్టీపీసీకి కంపల్సరీగా యూజ్ అవుతాయి. సి రైల్వే ఎగ్జామ్స్ ప్యాటర్న్ అన్నీ ఒకలాగే ఉన్నాయి. మీరు మొన్న టెక్నీషియన్ చూసినా, ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ చూసినా కొంచెం స్లైట్ చేంజ్ ఉన్నది, కానీ ఆల్మోస్ట్ ఒకలాగే ఉంటాయి అన్నీ కూడా. ఎన్టీపీసీ కూడా ఇలానే ఉంటుందండి, ఇలాంటి క్వశ్చన్సే వస్తాయి, కొంచెం లెవెల్ పెరిగితే పెరగచ్చు అనమాట, అంతే. సో చూడండి, 4 13 3 4 19 5 వీటి రిలేషన్ ఏంటి? ఇప్పుడు ఈ 13 అనేది ఉంది, ఎప్పుడైతే పెద్ద నెంబర్ ఉందో ఈ రెండింటి నుంచి వచ్చి ఉండొచ్చు అనేది ఫస్ట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు 4 3 నుంచి 13 రావడానికి ఛాన్స్ ఏంటి? 4 × 3 12 + 1 అనుకుందాం అనుకుంటే సేమ్ అదే జరగాలి కింద కూడా. 4 × 5 20 + 1 21, కానీ 19 ఉంది కదా. సరే అది కాదు, ఇంక ఎలా 13 వచ్చి ఉండొచ్చు అనేవి మొత్తం పాసిబిలిటీస్ చూడాలి. 3² 9 అండి, 9 + 4, 5² 25, ఎక్కువ అయిపోతుంది కదా, అది కూడా కాదు. సరే 9 + 4 అయితే 13 కదా, అంటే 3 × 3 చేసాం అనుకోండి, 3 × 3 9 + 4 13 అవుతుందా? 5 × 3 15, 15 + 4 19 అవుతుందా? సో క్లియర్గా ఏం చేశారు, సెకండ్ దాన్ని ఇంటూ 3 చేశారు, ఫస్ట్ దానికి యాడ్ చేశారు. సో సెకండ్ దాన్ని 2 × 3 6, 6 + 6 12 రావాలి, కానీ ఇక్కడ 14 ఉంది, సో ఇది తప్పు. 2 × 3 6, 6 + 18 24, కానీ ఇక్కడ 28 ఉంది కదా. 8 × 3 24 + 1 25, ఎగ్జాక్ట్గా సరిపోయిందా? ఎస్. 7 × 3 21 + 5 26, సరిపోలేదు కదా. ఓకేనా? సో అంటే క్లియర్ చూసుకోండి, 1 25 8, ఈ సెకండ్ దాన్ని ఇంటూ 3 చేశారండి, అంతే. 24 అయిందా? 24కి 1 కలిపారు, 25 సరిపోయిందా? ఓకే. సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. మిస్టేక్స్ చేయొద్దు, సింపుల్ క్వశ్చన్స్ కూడా మనం మిస్టేక్స్ చేయకూడదు అసలు. వెరీ గుడ్. పద్మ, శైలు, గేమ్ బాయ్, సాయి, సురేంద్ర, శివ, అంజలి, ప్రవళిక, వెరీ గుడ్ అండి. ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. హౌ మెనీ సచ్ పెయిర్స్ ఆఫ్ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద వర్డ్ రెగ్యులేషన్ which have as many letters between them in the word as there are in the English alphabetical order in the forward direction only అని బ్రాకెట్లో పెట్టారు. ముందు దిశలో మాత్రమే, ముందుకు మాత్రమే చూడమంటున్నారు. ఈ రెగ్యులేషన్ అనే పదంలో ఎన్ని జతల అక్షరాలు ఉన్నాయి, వాటి మధ్య పదంలోని ఆంగ్ల అక్షర క్రమంలో ఉన్నంత అక్షరాలు ఉంటాయి, ఉన్నన్ని అక్షరాలు ఉంటాయి. క్వశ్చన్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఎవ్రీబడి అందరూ ఆన్సర్ చేయండి. ఇప్పుడు ఏంటి, ఓకే ఫస్ట్ అయితే నేను ఆ వర్డ్ని రాసుకుంటాను ఆ లోపు. సారీ, ఓకే ఆ వర్డ్ రాసాం క్లియర్గా. సో ఇప్పుడు ఏంటి, ఆర్ నుంచి కౌంట్ చేసాం అనుకోండి, ఆర్ ఎస్ టి యు అంటే ఏబిసిడిల్లోని ఇప్పుడు ఆర్ తర్వాత వచ్చేది ఏంటి, ఆర్ ఎస్ టి యు, కరెక్ట్గా అదే ప్లేస్లో ఉందా? ఆర్ అండి, ఆర్ తర్వాత ఎస్, ఏబిసిడి లెక్క పెడుతున్నాం అంతే, ఎస్ టి యు కరెక్ట్గా అదే ప్లేస్లో ఉంది, అంటే ఒకటి వచ్చింది. వెరీ గుడ్. వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్ ఏ లేదు కదా, రాలే. తర్వాత ఈ నుంచి చూద్దాం, ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం, కానీ ఇక్కడ ఎన్ ఉంది చూడండి, అంతే. జస్ట్ అలా కౌంట్ చేసుకుంటూ వెళ్తాం, ఫాస్ట్గా కౌంట్ చేసుకోవాలి, మీకు అర్థం అవడానికి స్లోగా చెప్తున్నాను. జి హెచ్ఐజే కేఎల్ఎం ఎన్, చూడండి హెచ్ఐజే కేఎల్ఎంఎన్, కరెక్ట్గా ఎన్ ప్లేస్లో ఎన్ వచ్చిందా, కాబట్టి అది ఒకటి అయింది. అవునా? సో ఆర్ నుంచి యూకి వచ్చింది, జీ నుంచి ఎన్కి వచ్చింది, ఇది ఒకటి. యూ నుంచి లెక్క పెట్టేసాం కదా ఆల్రెడీ, రాలే. ఎల్
MNOPQ ఏం లేవు కదా. ఏ నుంచి చూడండి అసలు దగ్గరలో ఉన్నాయి, లేవు. టీ నుంచి దగ్గరలో ఉన్నాయి, లేవు. టీ తర్వాత అసలు లేవు. ఐ తర్వాత ఐ దగ్గర లేవు, ఓ దగ్గరలో లేవు. సో క్లియర్గా 2 ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు అర్థమైందండి క్వశ్చన్ నిఖిత గారు, సంజయ్ గారు అర్థమైందా ఇప్పుడు? సో నెక్స్ట్ 5th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సో 4th వన్ ఆప్షన్ 2. ఫస్ట్ గణపతి గారు చెప్పారు, వెరీ గుడ్. నెక్స్ట్ శైలు, ప్రవళిక, తరుణ్, గుడ్ అండి. అవునండి, జీజేపీ యాప్లో మనమే చెప్తాం. జీజేపీ యాప్ మనదే అండి, మన ఛానల్దే యాప్ అది, నేనే చెప్తానండి. ఓకే, సో 5th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. టీయూనా? ఏంటి నో టీయూ అండి? టీయూ ఎక్కడుంది అక్కడ? 5th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓకే, పోల్ పీ ఈజ్ టు ది వెస్ట్ ఆఫ్ పోల్ టీ. పోల్ పీ వచ్చేసి పోల్ టీకి పశ్చిమాన ఉందంట. ఫస్ట్ అయితే సింపుల్ డైరెక్షన్స్ వేసుకుందాం, ఓకేనా? నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. పోల్ పీ ఈజ్ టు ద వెస్ట్ ఆఫ్ పోల్ టీ. పోల్ టీ ఇక్కడ ఉంటే పోల్ టీకి పశ్చిమాన ఉందంట. ఏంటి? పోల్ పి. ఓకే, సో పశ్చిమాన వేసుకున్నాం, సరే. అండ్ నార్త్ ఆఫ్ పోల్ ఆర్. పోల్ పి వచ్చేసి పోల్ ఆర్కి ఉత్తరంగా కూడా ఉందంట. సో ఆర్ కరెక్ట్గా ఇక్కడ వేసుకున్నాం, ఓకేనా? పోల్ ఆర్కి ఉత్తరంగా ఉంది, సరే. పోల్ క్యూ ఈజ్ టు ది వెస్ట్ ఆఫ్ పోల్ ఆర్. పోల్ ఆర్కి పోల్ క్యూ అనేది పశ్చిమాన ఉందంట. పోల్ ఆర్కి పోల్ క్యూ అనేది పశ్చిమాన ఉంది, సో ఇక్కడ క్యూ వచ్చింది, ఓకే. అండ్ నార్త్ ఆఫ్ పోల్ డబ్ల్యూ. పోల్ డబ్ల్యూకి నార్త్లో అంటే తెలుగులో ఏంటి? పోల్ టీకి సంబంధించి పోల్ ఆర్ యొక్క స్థానం ఏంటి? ఓకే, ఉత్తరంగా ఉంది, ఓకేనా? సో పోల్ క్యూ అనేది పోల్ ఆర్కి పశ్చిమాన, పోల్ డబ్ల్యూకి ఉత్తరంగా ఉంది, సో ఇక్కడ డబ్ల్యూ వస్తుంది, అంతేనా? నార్త్. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? పోల్ టీకి సంబంధించి పోల్ ఆర్ యొక్క స్థానం ఏంటి అంటున్నారు. పోల్ టీకి సంబంధించి పోల్ ఆర్ యొక్క స్థానం అడిగారు. అసలు యాక్చువల్లీ ఈ క్యూడబ్ల్యూ చేయాల్సిన అవసరమే లేదు, అవునా? క్వశ్చన్ మనం పూర్తిగా చదివితే వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ పోల్ ఆర్ విత్ రెస్పెక్ట్ టు పోల్ టీ అన్నప్పుడు అసలు ఈ క్యూడబ్ల్యూ తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. అందుకే మనం క్వశ్చన్ కంప్లీట్గా చదవాలి. సో ఆ క్వశ్చన్ కంప్లీట్గా చదివితే మనకు అర్థమైంది ఏంటి? జస్ట్ దీని నుంచి ఈ డైరెక్షన్ అడుగుతున్నారు, అంటే ఈ డైరెక్షన్, అంతేనా? ఈ డైరెక్షన్ ఏమవుతుంది? సౌత్ వెస్ట్ అవుతుంది, తెలుగులో నైరుతి అవుతుంది అన్నమాట, ఓకేనా? సో నెక్స్ట్ 6th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. తప్పకుండా ప్యూర్ మ్యాథ్స్ సపరేట్గా పెడదామండి, కొత్తగా చేసి పెడదాం, ఓల్డ్ వీడియోస్ కాకుండా న్యూ వీడియోస్తో చేద్దాం, ఓకేనా? 4th క్వశ్చన్ 5 pairs బోత్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ అంటున్నారు. అందుకని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఇన్ ది ఫార్వర్డ్ డైరెక్షన్ అని. ఓన్లీ ముందుకు చూసమన్నారు కాబట్టి ఓన్లీ ముందుకే చూసాం. ఒకవేళ కనుక వాళ్ళు బోత్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ అని ఇచ్చుంటే వెనక నుంచి కూడా చూసుంటాం అనమాట, ఓకేనా? 6th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓకే, గుడ్ అండి ప్రిన్స్ గారు. రాజేష్ గారు 4th క్వశ్చన్ NO 1415 TU 2021 పక్కన ఉన్నవి అడగలేదండి వాళ్ళు ఏవి పక్కన ఉన్నాయని అడగట్లే. సేమ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లోని ఎన్నైతే ఉంటాయో మధ్యలో డిజిట్స్ అలాంటివి ఎన్ని ఉన్నాయని అడుగుతున్నారు. హౌ మెనీ క్లాస్ X స్టూడెంట్స్ లైక్ టు స్టడీ ఎయిదర్ మ్యాథ్స్ ఆర్ సైన్స్ బట్ నాట్ బోత్?
ఎంతమంది 10వ తరగతి విద్యార్థులు గణితం లేదా సైన్స్ చదవాలనుకుంటున్నారు కానీ రెండూ కాదంటున్నారు. సో ముందు 10వ తరగతి స్టూడెంట్స్, సో ఈ సర్కిల్లో ఉండాలి ఫస్ట్ థింగ్. అంటే సర్కిల్లో లేనివి మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు, సర్కిల్లో ఉండాలి. కానీ ఏంటి, అయితే సైన్స్ లేదా మ్యాథ్స్ చదవాలంటున్నారు. అంటే ఓన్లీ ఖాళీగా ఉన్నారు. ఇక్కడ ఏంటి, మ్యాథ్స్ సైన్స్ చదవట్లేదు కదా ఈ 16 మెంబర్స్. సో దీన్ని క్యాన్సిల్ చేశాం. కానీ రెండు చదవకూడదంట. సో రెండిట్లోని మ్యాథ్స్ సైన్స్లో కలిపి ఏముంది, 13 కదా ఉంది ఈ ట్రయాంగిల్లోని స్క్వేర్లోని. సో దాన్ని తీస్తాం. సో ఇంకా మిగిలింది ఏంటి, 15, 14. ఇది కానీ ఇది కానీ, మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ 15, 14 కలిపితే ఎంత, 29. ఓకేనా. సో నెక్స్ట్ 7th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. గుడ్. 6th one ఆప్షన్ 2. వెరీ గుడ్. సునీల్, శైలు, సురేంద్ర, సాయి, రమ్మి, వెరీ గుడ్ అండి. 7th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సిరీస్ ఇచ్చారా, క్వశ్చన్ మార్క్ అడుగుతున్నారు. అసలు క్లియర్గా చూస్తే ఆన్సర్ అర్థమైపోతుంది, అవునా. 2 23లు, 2 34లు, 2 45లు, 2 56లు, 2 67లు ఉంటాయి, అంతేనా. పోనా ఎలా వచ్చాయి, క్లియర్గా +11 +11 +11. సో ఇంకా ఇందులో పెద్ద చెప్పడానికి చేయడానికి కూడా ఏమి లేదు, చాలా ఈజీగా చేయొచ్చు. సో నెక్స్ట్ 8th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్ అండి, అందరూ కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చారు. సురేంద్ర, గణపతి, సంజయ్, స్వాతి, వెరీ గుడ్. ఎయిత్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఇక్కడ ఏం అడుగుతున్నారు మనల్ని, ఇఫ్ ఆల్ ది నెంబర్స్ ఆర్ డ్రాప్డ్ ఫ్రమ్ ద సిరీస్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ బి 5th ఫ్రమ్ ది రైట్. శ్రేణి నుండి అన్ని సంఖ్యలు తొలగించబడితే కింది వాటిలో కుడి నుండి 5వదంటండి. రైట్ సైడ్ నుంచి 5వదంట, నెంబర్లు తీసేయాలంట. సో ఇంకా నెంబర్లు కౌంట్ చేయొద్దు. 1 2 3 4 5 జే కదా. నెంబర్లు కాకుండా మిగతావి కౌంట్ చేయండి. 1 2 3 4 5 జే. వెరీ గుడ్. సో నెక్స్ట్ 9th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. రాజశేఖర్, సుధాకర్, ప్రిన్స్, రేణు, శ్యామల, వంశీ, వెరీ గుడ్ అండి. ఓకే, స్టేట్మెంట్ చదువుదాం. ది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ ఎక్స్ హ్యాస్ డిసైడెడ్ టు మూవ్ 40% ఆఫ్ ద సిటీ బసెస్ ఫ్రమ్ ద సౌత్ ఆఫ్ సిటీ ఏ టు ద వెస్ట్ ఆఫ్ సిటీ ఏ ఫర్ ద మాన్సూన్ సీజన్. ఏం చేశారంట, ఎక్స్ అనే రాష్ట్రం యొక్క ప్రభుత్వం వర్షాకాలం కోసం 40% సిటీ బస్సులను ఏ నగరానికి దక్షిణం నుండి ఏ నగరానికి పశ్చిమానికి తరలించాలని నిర్ణయించిందంటండి. సరే, వీటి నుంచి ఏం కన్క్లూడ్ చేయొచ్చు, ఏం తీర్మానించవచ్చు అని అడుగుతున్నారు. మొదటి పాయింట్ చూద్దాం. ద ఇన్ఫ్లో ఆఫ్ ప్యాసింజర్స్ ఇన్ ద వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ ద సిటీ ఈజ్ యూజువల్లీ సబ్స్టాన్షియల్లీ మోర్ డ్యూరింగ్ ది మాన్సూన్ సీజన్ దాన్ ది రెస్ట్ ఆఫ్ ది ఇయర్. నగరం యొక్క పశ్చిమ భాగంలో ప్రయాణికుల ప్రవాహం సాధారణంగా మిగిలిన సంవత్సరం కంటే వర్షాకాలంలో గణనీయంగా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు సరిపోయిందా పాయింట్? ఎక్కువ ఉంటుంది కాబట్టే కదా, ఆ మాన్సూన్ సీజన్లో ఎక్కువ ఉంటుంది కాబట్టే ఆ సీజన్లో ఈ అక్కడి నుంచి బస్సులు ఇక్కడికి పంపిస్తున్నారు. సో ఈ పాయింట్ అయితే సరిపోయింది, అవునా, కన్క్లూడ్ చేయొచ్చు దీన్ని. ఓకే, ఫస్ట్ పాయింట్ సరిపోయింది. నెక్స్ట్ పాయింట్ ఏమన్నాడు, ద బస్సెస్ దట్ రిమైన్ ఇన్ ద సౌత్ ఆఫ్ సిటీ ఏ విల్ బి సఫిషియంట్ టు మేనేజ్ ది జనరల్ ఇన్ఫ్లో ఆఫ్ ప్యాసింజర్స్. చూడండి, ఏ నగరానికి దక్షిణాన ఉండే బస్సులు ప్రయాణికుల సాధారణ ప్రవాహాన్ని నిర్వహించడానికి సరిపోతాయి. ఇప్పుడు సౌత్ ఆఫ్ సిటీ ఏ నుంచి వెస్ట్కి పంపిస్తున్నారు కదా, మరి ఇక్కడ పంపించినప్పుడు ఇక్కడ సరిపోతాయి కదా, అది ఆలోచించే కదా పంపిస్తారు, అవునా. అంటే జనరల్గా ఇన్ఫ్లోకి జనరల్గా ఎంతమంది వస్తారో వాళ్ళకి ఆల్మోస్ట్ సరిపోతాయి కాబట్టే పంపిస్తారు ఇక్కడి నుంచి. సో ఈ పాయింట్ కూడా సరిపోయింది. సో బోత్ 1 and 2 కెన్ బి కన్క్లూడెడ్ అని మనం చెప్పచ్చు. ఓకేనా.
జూమ్ ద క్వశ్చన్ అంటే అది జూమ్ ఆప్షన్ లేదండి ఇందులో. చూస్తానండి ఈసారి జూమ్ ఆప్షన్ ఏమైనా దొరుకుతుందేమో చూస్తాను నేను. సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి మనం క్వాలిటీ పెంచాలన్నమాట. అలా అలా క్వశ్చన్స్ కనిపించలేనప్పుడు అప్పుడు ఆ క్వశ్చన్ క్లియర్గా కనిపిస్తుంది మీకు. డైలీ నైట్ 8 o'clockకి ఉంటుందండి. వాయిస్ డిస్టర్బెన్స్ అంటున్నారు. వాయిస్ ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా అండి? ఓకే, ఇక్కడ ఏంటి ఈ సిరీస్లో క్వశ్చన్ మార్క్ అడిగారు. P5U అంట, N7U అంట, L3O అంట, J8R. రిపీట్ అగైన్ అంటున్నారు. ఇందులో ఏముందండి, నేను లాస్ట్లో చెప్తానులేండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఎండింగ్లో అడగండి, తప్పకుండా నేను మళ్ళీ చెప్తాను. ఓకేనా? చూడండి, P అంటే ఎంత? 16 కదా. U అంటే ఎంత? 21. జనరల్గా అబ్జర్వ్ చేయండి, 16, 5, 21. 16 + 5 కదా 21. అదే ఇక్కడ జరుగుతుందా లేదా? 14, 7, 21. సరిపోయిందా? L వచ్చేసి 12 + 3, 15. ఓ సరిపోయిందా? అంటే జస్ట్ ఈ లెటర్కి ఇది కలిపి ఇది వస్తుంది. అండ్ ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నుంచి ఎలా వచ్చింది? -2, -2, -2. అంతేనా? సో దీనికి -2 చేయాలి. ఎలాగో ఆప్షన్స్ అన్నింటిలోనే హెచ్ఏ ఉంది స్టార్టింగ్లో. సో H + 3 E అవుతుందా? అవ్వదు కదా. 8 + 3 11 కదా. E అంటే 5. ఇది కూడా అవ్వట్లేదు కదా. H + 2 అంటే 10 రావాలి. H + 4 D అవుతుందా? అవ్వట్లే. H + 2 10 వచ్చిందా? వచ్చింది, J. సో ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ 11th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్ రాజశేఖర్, సంజయ్, రాజశేఖర్, గేమ్ బాయ్, పద్మావతి, అంజలి, నిఖిత, వెరీ గుడ్. ఓకే, కోడింగ్ డీకోడింగ్ నుంచి క్వశ్చన్ చాలా చాలా ఈజీ క్వశ్చన్ కదా ఇది. అవునా? అసలు ఇక్కడ ఏంటి, డైరెక్ట్గా మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోవచ్చు. ఏంటి ఫైనల్గా ఏమడుగుతున్నారో చూద్దాం. వరల్డ్ యొక్క కోడ్ ఏంటి అని అడుగుతున్నారు. దేని కోడ్ అడుగుతున్నారు? వరల్డ్ కోడ్ అడుగుతున్నారు. ఆ వరల్డ్ ఎక్కడెక్కడ ఉందో చూడాలండి. ఆ వరల్డ్ ఇక్కడ ఉందండి, అలాగే ఇక్కడ ఉందండి. ఇంకెక్కడైనా ఉందా? ఇంకెక్కడా లేదు కదా. సో క్లియర్ చూసుకోండి, ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది. సో దీని కోడ్ ఏంటి? యూఆర్ మై వరల్డ్, ఇది కోడ్. దీని కోడ్ ఏంటి? మై హోమ్ వరల్డ్, ఇది కోడ్. సో ఇంకేమైనా కామన్గా ఉందా? మై కూడా కామన్గా ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే మై కూడా 2 సెంటెన్స్లో కామన్గా ఉంది. సో ఈ కోడ్స్లో ఏం కామన్గా ఉంది? పిఓ ఉంది, కేఏఐ ఉంది. సో మై వరల్డ్కి పిఓ కేఐ ఏదో ఒకటి దేనికో దానికి అవుతుంది. సరే అదేంటి? వరల్డ్ కానీ మై కానీ ఇంకొక దాంట్లో ఉందా అంటే ఈ చూడండి, ఈ స్టేట్మెంట్లో మనకి మై కనిపిస్తుంది. సో పిఓ కానీ కేఐ కానీ ఏదో ఒకటి దాని కోడ్లో ఉంటే అది మై యొక్క కోడ్ అవుతుంది. సో కేఏఐ మనకు కనిపిస్తుంది దాని కోడ్లో. సో క్లియర్గా మై కోడ్ ఏమవుతున్నప్పుడు? కేఏఐ అవుతుంది. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? వరల్డ్ కోడ్ అడిగారు. సో వరల్డ్ కోడ్ పిఓ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ 12th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. నిఖిత గారు, ఇది 2022లో అడిగిన క్వశ్చన్సే అండి. మీకు షిఫ్ట్ నెంబర్ చెప్పమన్నా నేను ఇదిగోండి చెప్తా చూడండి. ఇదిగోండి, ఇది 9th September షిఫ్ట్ 3లో అడిగిన క్వశ్చన్. 9th September 2022లో షిఫ్ట్ 3లో అడిగిన క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. అంత ఈజీగా ఉంటుందా అంటే ఉండండి, కొన్ని డిఫికల్ట్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. మెయిన్గా సీటింగ్ అరేంజ్మెంట్ క్వశ్చన్స్, అక్కడ స్ట్రక్ అవుతారు చాలామంది. సో 12th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 23 స్టూడెంట్స్, పరుల్ ర్యాంక్డ్ 6th ఫ్రమ్ ది టాప్ అండ్ సౌమ్య ర్యాంక్డ్ 19th ఫ్రమ్ ది బాటమ్. 23 మంది విద్యార్థులతో కూడిన తరగతిలో పరుల్ టాప్ నుండి 6వ ర్యాంకును సాధించగా సౌమ్య దిగువ నుండి 19వ ర్యాంక్ సాధించిందంట. హౌ మెనీ స్టూడెంట్స్ ర్యాంక్డ్ బిట్వీన్ పరుల్ అండ్ సౌమ్య? అలా అయితే పరుల్ మరియు సౌమ్య మధ్య ఎంతమంది ఉన్నారని అడుగుతున్నారు. ఓకేనా? సో మొత్తం ఎంతమంది ఉన్నారంట? 23 మంది. సో టాప్ నుంచి పైనుంచి చూసుకుంటే పరుల్ ర్యాంక్ ఎంత? 6.
సౌమ్య ర్యాంక్ ఏమో బాటమ్ నుంచి ఇచ్చారు. బాటమ్ నుంచి ఇచ్చారు కాబట్టి మనం సౌమ్య ర్యాంక్ కూడా టాప్ నుంచి చూద్దాం. సో బాటమ్ నుంచి 19th ర్యాంక్ అన్నారు. మొత్తం అనేది 23 మంది. ఇప్పుడు బాటమ్ నుంచి 19th ర్యాంక్ అన్నారండి. మొత్తం 23 మంది ఉన్నారంటే ఇంకెంతమంది ఉన్నారు ఇక్కడ? 4 ఉన్నట్టే కదా అర్థం టాప్లో, అవునా? సో అంటే సౌమ్య టాప్ నుంచి చూస్తే 5th పర్సన్ అవుతారు. టాప్ నుంచి చూస్తే సౌమ్య ఏమవుతారు? 5th పర్సన్ అవుతారు. సో వీళ్ళిద్దరి మధ్యన హౌ మెనీ స్టూడెంట్స్ ర్యాంక్డ్ బిట్వీన్ పరుల్ అండ్ సౌమ్య అన్నారు. ఇద్దరి మధ్యన ఇంకెక్కడ ఉన్నారు? ఎవరు లేరు కదా. 5th పొజిషన్లో సౌమ్య, 6th పొజిషన్లో పరుల్ ఉన్నారు. సో ఎవరు లేరు, 0. ఓకేనా? చూసుకోవాలి, కరెక్ట్గా ఆలోచించి చేయాలి. ఓకేనా? సరే, 13th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. చాలామంది 12 అని ఆన్సర్ చేశారు. ఎప్పుడైతే ఇక్కడ మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ బాటమ్ నుంచి 19th ర్యాంక్ అన్నారండి. టాప్ నుంచి ఏమన్నారు? 6th ర్యాంక్ అన్నారండి. ఇప్పుడు 19, 6 కలిపితే 25 మెంబర్స్ లేదు కదా, 23 మందే ఉన్నారు. అంటే మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి? వీళ్ళు ఒకరినొకరు ఇలా క్రాస్ అయ్యి వెళ్ళారనమాట. అంటే ఇలా అయ్యారు. అది మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఒక సైడ్ నుంచి తెలుసుకున్నాం అనుకోండి ఇద్దరు ర్యాంకు, ఆటోమేటిక్గా ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఓకేనా? ఓకే, సో సిలాగ్స్ నుంచి క్వశ్చన్. సిలాగ్స్ టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కనీసం 2 క్వశ్చన్లు అయితే అడుగుతున్నారు. 2 క్వశ్చన్స్ కంపల్సరీగా వస్తుంది ఎగ్జామ్లో. 2 క్వశ్చన్స్ వస్తున్నాయి, కంపల్సరీగా ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. సరే, సమ్ బిస్కెట్స్ ఆర్ కుకీస్ అంట. కొన్ని బిస్కెట్స్ ఏంటి? కుకీస్. సో బిస్కెట్స్కి సర్కిల్, కుకీస్ సర్కిల్ కలిపాం. సమ్ కుకీస్ ఆర్ పేస్ట్రీస్. కొన్ని కుకీస్ పేస్ట్రీస్ అంట. సో సీని పీని కలిపాం. ఆల్ పేస్ట్రీస్ ఆర్ క్రీమ్స్. అన్ని పేస్ట్రీలు ఏంటి? క్రీమ్స్. సో క్రీమ్స్కి CRE. ఓకే, క్రీమ్స్ అని రాస్తాను ఇంకెందుకు. సరే, కన్క్లూజన్స్ ఏమి ఇచ్చారు ఇది చూసుకోండి. ఇది కుకీస్ అండి, CO. సమ్ పేస్ట్రీస్ ఆర్ బిస్కెట్స్. కొన్ని పేస్ట్రీస్ బిస్కెట్స్ అంటున్నారు. టచ్ అవుతుందా? టచ్ అవ్వట్లేదు, సో చెప్పలేం. సమ్ క్రీమ్స్ ఆర్ బిస్కెట్స్. కొన్ని క్రీమ్స్ బిస్కెట్లు అవుతున్నాయి అంటున్నారు. అది టచ్ అవుతుందా? అది కూడా చెప్పలేం. సమ్ క్రీమ్స్ ఆర్ కుకీస్. కొన్ని క్రీమ్స్ కుకీస్ అవుతున్నాయి. క్లియర్గా క్రీమ్స్ది కుకీస్ సర్కిల్ క్లియర్గా టచ్ అవుతుంది. సో ఓన్లీ కన్క్లూజన్ 3 ఈజ్ ట్రూ. ఓకేనా? సో నెక్స్ట్ 14th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఫోర్టీన్త్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సింబాలిక్ యొక్క కోడ్ ఇదంట, అలాగే సింపతి యొక్క కోడ్ ఇదంట. అలా అయితే సర్వైవల్ కోడ్ ఏంటి అని అడుగుతున్నారు. సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఈ లాస్ట్ లెటర్స్ నాకు క్లియర్ కన్విషన్ ఏంటి? L తర్వాతది M, I తర్వాత J, C తర్వాత D. కానీ ఆ ముందువి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కదా, S తర్వాత ఈ లేవు. అదే లాస్ట్ లెటర్స్ ఇక్కడ జరుగుతున్నాయో చూద్దాం. లాస్ట్ 3 లెటర్స్ Y, Z, H, I, T, U. ఓకే, లాస్ట్ 3 లెటర్స్ అయితే ఫాలో అవుతున్నాయి. లాస్ట్ 3 లెటర్స్ ఇక్కడ ఆప్షన్స్లో చూద్దాం, వేరువేరుగా ఉన్నాయి. సో ఆన్సర్ ఖచ్చితంగా లాస్ట్ 3 లెటర్స్ చూస్తే వచ్చేస్తుంది. సో సర్వైవల్కి L తర్వాత లెటర్ ఏంటి? M, A తర్వాతది B, V తర్వాతది W. సో WBM ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ 15th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సో 14th వన్ ఆప్షన్ 3. శ్యామల, ఆద్య, శ్రావణి, సురేంద్ర, వెరీ గుడ్. ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయండి. లైవ్ చేసేదే అందుకు బేసిక్గా. చూడండి, చూడగానే అసలు యాక్చువల్ చాలా ఈజీగా ఉందా? ఇది డబల్ ఉంది, దీనికి ఇది డబల్ ఉంది. సో క్లియర్గా డబల్ ఉండాలి. లేదు, ఇది డబల్ ఉంది, ఓకే, ఇది డబల్ లేదు, ఇది డబల్ లేదు. ఇలా వెంటనే ఆన్సర్ చేసేయచ్చు. అవునా? ఓకే, సో నెక్స్ట్ 16th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. డౌట్స్ ఉంటే లాస్ట్లో తప్పకుండా చెప్తానండి. ఓకేనా?
శైలు, ఉదయ్, గేమ్ బాయ్, సుధాకర్ వెరీ గుడ్ అండి. 16th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ప్లస్ అంటే ఇంటూ అంట. ఇంటూ ప్లేస్లో డివిజన్ పెట్టమంటున్నారు, డివిజన్ ప్లేస్లో మైనస్ పెట్టమంటున్నారు, మైనస్ ప్లేస్లో ప్లస్ పెట్టమంటున్నారు. అప్పుడు సాల్వ్ చేయమంటున్నారు. సింపులే కదా. ఏముంది, మైనస్ ప్లేస్లో ఏం పెట్టాలంట, ప్లస్ పెట్టాలంట. ప్లస్ ప్లేస్లో ఏం పెట్టాలంట, మల్టిప్లికేషన్ పెట్టాలంట. మల్టిప్లికేషన్ ప్లేస్లో ఏం పెట్టాలంట, డివిజన్ పెట్టాలంట. డివిజన్ ప్లేస్లో మైనస్ పెట్టాలంట. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏం చేయాలి, డివిజన్ చేయాలి కదా. 10 డివైడెడ్ బై 5 అంటే ఇది 2. 3 ఇంటూ 2 అంటే 6 మైనస్ 4 అంటే 2. సో 999కి 2 కలపండి, 1001 అవుతుంది. ఓకేనా. ఈజీ క్వశ్చనే కదా. సో నెక్స్ట్ 17th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. థ్యాంక్ యూ అండి పద్మావతి గారు. చెప్తున్నారు చూడండి, పద్మావతి గారు చెప్పింది చెయ్యండి అందరూ. థ్యాంక్ యూ ప్రవీణ్. చూడండి. ఓకే, 17th క్వశ్చన్ ఆన్సర్ చేయండి ఫాస్ట్గా. ఇలాంటి క్వశ్చన్స్ యాక్చువల్ చూసిన వెంటనే ఇలా టిక్ పెట్టేయచ్చు. ఏమవుతున్నారు, హౌ మెనీ సచ్ మేల్ లెక్చరర్స్ ఆర్ దేర్ హూ ఆర్ నాట్ ఎలిజిబుల్. అర్హత లేని పురుష లెక్చరర్లు ఎంతమంది ఉన్నారు. పురుష లెక్చరర్లు అంటే ట్రయాంగిల్లోని సర్కిల్లోని రెండిట్లోనే ఉండాలి. రెండిట్లోనే ఉన్న వాళ్ళు ఎవరు, 4, 2. అవునా, 4, 2 అంతే కదా, రెండిట్లోనే ఉన్న వాళ్ళు. కానీ ఎలిజిబుల్లో ఉండకూడదంట, నాట్ ఎలిజిబుల్, అర్హత లేని వాళ్ళంట. ఈ బాక్స్లో స్క్వేర్లో ఉన్న వాళ్ళందరూ అర్హత ఉన్నవాళ్ళు. సో ఈ స్క్వేర్లో ఉన్న వాళ్ళు ఎవరూ రాకూడదు. అలాగే ఇటుపక్క ఓన్లీ ఉన్నోళ్ళు రాకూడదు. లెక్చరర్ అవ్వాలి, మేల్ అవ్వాలి అంటే కేవలం ఇది మాత్రమే ఉంది. సో 4 మెంబర్స్ ఉన్నారు. ఓకే, సో నెక్స్ట్ 18th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. థ్యాంక్ యూ రవీందర్ గారు. శైలు, ఉదయ్ వెరీ గుడ్ అండి. నిఖిత గారు మీరు ఏం చెప్పారు అర్థం కాలేదు. సార్ వీ హ్యావ్ సైట్, ఐ కాంట్ సీ ఎర్లియర్ దాన్ అదర్ ద క్వశ్చన్స్. 6 ఫ్రెండ్స్ ఉన్నారంట. ఓకే, ఒక ఎగ్జామ్లో మార్క్స్ వచ్చాయంట, వేరు వేరు మార్క్స్ వచ్చాయంట. ఫైన్. 6 కంటే తక్కువ మార్కులు సాధించిన 3 స్నేహితులు మాత్రమే. ఓన్లీ 3 ఫ్రెండ్స్ స్కోర్ లెస్ దాన్ R. సో R తర్వాత ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, మొత్తం 6 ఫ్రెండ్స్ ఉన్నారు కదా. ఆ 6 ఫ్రెండ్స్కి మనం ఏం చేయొచ్చు, 6 బాక్సులు వేసుకున్నాం అనుకోండి. 1, 2, 3, 4, 5, 6. R కంటే 3కి తక్కువ మార్క్స్ వచ్చాయంట. సో R కిందన 3 ఉంటారు. ఓకేనా. నెక్స్ట్ ఏం వచ్చారు, N ఒక స్నేహితుడి కంటే తక్కువ మార్కులు సాధించాడు. N స్కోర్డ్ లెస్ దాన్ ఓన్లీ 1 ఫ్రెండ్ అంటే Nకి ఒకరికంటే తక్కువ వచ్చాయంట. సో N సెకండ్ ప్లేస్లో ఉంటారు. నెక్స్ట్ ఏం చెప్పారు, ఓన్లీ O స్కోర్డ్ మార్క్స్ బిట్వీన్ P అండ్ M. పీకి ఎంకి మధ్యన ఓకి వచ్చాయంట మార్క్స్. సో అంటే క్లియర్గా ఓకి మాత్రమే వచ్చాయంట, పీకి ఎంకి మధ్యన. సో అంటే క్లియర్గా పిఎం ఇక్కడెక్కడైనా ఉండాలి, అప్పుడు మధ్యలో ఓ ఉంటారా, అంతే కదా, ఇంకో ఛాన్స్ ఏం లేదు కదా. సో ఇంకా క్లియర్ క్వశ్చన్ ఏంటి, హూ స్కోర్ ద హైయెస్ట్. ఇంకా మిగిలిపోయింది ఎవరు, ఇక్కడ పిఎం వస్తారు, ఇక్కడ ఎం కానీ ఇక్కడ ఎం వస్తే ఇక్కడ పి వస్తారు, ఇక్కడ పి వస్తే ఇక్కడ ఎం వస్తారు. సో ఇంకా మిగిలిపోయింది క్యూ మిగిలిపోయారు. సో ఆ క్యూ పైన ప్లేస్ చేస్తాం అంటే ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది, క్యూ. ఓకేనా. సో నెక్స్ట్ 19th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్ హేమచంద్ర. శ్రావణి వెరీ గుడ్ అండి. సౌత్లో సేఫ్ జోన్. కొంచెం రీసెంట్గా చూస్తే బెంగళూరు కట్ ఆఫ్ కొంచెం
తక్కువ కనిపిస్తుందండి. ఓకే, 5 బాక్సెస్ ఉన్నాయంటున్నారు. సరే, 5 బాక్సెస్ ఉన్నాయనంటనే మనం ఆ 5 బాక్సులు ఇలా సింపుల్గా వేసుకోవచ్చు. ఓకే, అది యాక్చువల్ క్వశ్చన్ చదివాకే వేసుకోవాలి. ఓకేనా? ఓకే, ఏం చెప్పారు? ద బాక్స్ ఏ ఈజ్ నాట్ కెప్ట్ అబౌవ్ ఆర్ బిలో బాక్స్ సి ఆర్ ఈ విచ్ ఆర్ కెప్ట్ టుగెదర్. సో ఏం చేశారంటే సికి ఈకి పైన కానీ కిందన కానీ ఏని పెట్టలేదంట. బాక్స్ బి ఈజ్ కెప్ట్ ఎట్ ద థర్డ్ ప్లేస్ అబౌవ్ బాక్స్ సి. సికి పైన 3వ స్థానంలో బీని పెట్టారంట. ఓకేనా? సికి పైన 3వ స్థానంలో బీని పెట్టారు. ఓకే, దేర్ ఈజ్ ఓన్లీ 1 బాక్స్ బిట్వీన్ డి అండ్ ఈ. డీకి ఈకి మధ్యన ఒకటి మాత్రం ఉందంట బాక్స్. అలాగే మరియు వాటిలో ఒకటి దిగువన ఉంచబడుతుందంట. సో వాటిలో ఒకటి కిందన ఉందంట. సో కింద బాక్స్ ఏంటి? క్లియర్గా ఏం చెప్పారు? డి కానీ ఈ కానీ ఉంటుందని చెప్పారండి. అండ్ ఇంకొక చిన్న విషయం ఏం చెప్పారు ఇక్కడ? సికి పైన 3వ స్థానంలో బి ఉంటుంది అన్నారు. సో ఇప్పుడు సి ఇక్కడ ఉంటేనే కదా ఇంకా 3వ స్థానంలో బి ఉండగలదు ఇక్కడ. లేకపోతే సి ఇంకా పైన ఉంటే ఇంకా 3వ స్థానం, అసలు 3వ స్థానమే ఉండదు, ఇంకా బి ఎక్కడ ఉంటుంది అప్పుడు? అంతేనా? సో క్లియర్గా సిని బీని ప్లేస్ చేస్తాను. ఇక్కడ ఏమడుతున్నారు? విచ్ బాక్స్ ఈస్ కెప్ట్ ఇన్ ద మిడిల్. మిడిల్లో ఏముందని అడుగుతున్నారు. సరే, ఇంకేం ఇచ్చారు? ఏని సికి పైన కానీ కిందన కానీ పెట్టకూడదు అన్నారు. సో సికి పైన కిందన రాకపోతే ఆటోమేటిక్గా ఏ ఇక్కడ వస్తుంది. అంతేనా? ఇంకేం చెప్పారు? ద బాక్స్ ఈజ్ నాట్ కెప్ట్ అబౌవ్ ఆర్ బిలో సి ఆర్ ఈ విచ్ ఆర్ కెప్ట్ టుగెదర్. విచ్ ఆర్ కెప్ట్ టుగెదర్ అన్నారు. సో సిఈ పక్కన ఉంటాయి. సరే, సో ఇక్కడ ఉండొచ్చు. బాక్స్ బి ఈజ్ కెప్ట్ అట్ ద థర్డ్ ప్లేస్ అబౌవ్. దేర్ ఈజ్ ఓన్లీ 1 బాక్స్ బిట్వీన్ డి అండ్ ఈ అండ్ 1 ఆఫ్ దెమ్ ఈజ్ కెప్ట్ అట్ ద బాటమ్. విచ్ బాక్స్ ఈజ్ కెప్ట్ ఇన్ ద మిడిల్ అన్నారు. మిడిల్లో డి కానీ ఈ కానీ రెండిట్లో ఏదైనా రావచ్చు. సో ఆప్షన్ చూసుకుంటే డి ఉంది కాబట్టి మనం డిని టిక్ చేయొచ్చు. ఓకేనా? ఓకే, సో నెక్స్ట్ 20 క్వశ్చన్ ఆన్సర్ చేయండి. రీజనింగ్లో 18, 19 విచ్ చాప్టర్? ఇది నార్మల్ పజిల్స్ కింద వస్తుందండి. పజిల్స్ చాప్టర్లో వస్తుంది. ఇది కూడా పజిల్స్ చాప్టర్లోకి వస్తుంది. సీటింగ్ అరేంజ్మెంట్ క్వశ్చన్స్ అయితే మనకు ఎలా వస్తాయి? సర్కిల్లో కూర్చోబెట్టారు, లేదా స్క్వేర్ షేప్లో ఉన్నప్పుడు కూర్చోబెట్టారు, లేదా ఒక రోలో కూర్చోబెట్టారు. అవి సీటింగ్ అరేంజ్మెంట్ క్వశ్చన్స్ అనమాట. ఇవి బేసిక్గా పజిల్స్ అని చెప్పుకోవచ్చు. మీరు ఆర్ఎస్ అగర్వాల్ రీజనింగ్ బుక్ చూసినా మీకు అందులో పజిల్స్ అనే ఒక టాపిక్ ఉంటుంది. ఓకే, క్వశ్చన్ ఏమడుతున్నారు ఇక్కడ? ఇఫ్ 3 ఈజ్ యాడెడ్ టు ఈచ్ ఆడ్ డిజిట్ అండ్ 1 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈవెన్ డిజిట్, వాట్ విల్ బి ది సమ్ ఆఫ్ ద డిజిట్స్ దట్ ఆర్ థర్డ్ ఫ్రమ్ ది లెఫ్ట్ అండ్ థర్డ్ ఫ్రమ్ ది రైట్ ఇన్ ద న్యూ నెంబర్ థస్ ఫౌండ్. చూడండి, ఏం చేయాలంటే బేసి సంఖ్యలోంచి 3 బేసి అంకెకు 3 కలపాలంట. సరే అంకె నుండి 1 తీసేయాలంటండి. అలా అయితే ఎడమ నుండి 3వది, అలాగే కుడి నుండి 3వది మొత్తం ఎంత అవుతుంది అంటున్నారు. అసలు ఎడమ నుండి 3వది ఏంటుంది? 1 ఉంది ఇక్కడ. ఇక్కడ కుడి నుండి 3వది 4 ఉంది. సో 1 బేసి సంఖ్య కాబట్టి, ఆడ్ నెంబర్ కాబట్టి ఏం చేయాలి? దానికి 3 కలపాలి, అంటే అది 4 అయింది. 4 అనేది ఈవెన్ నెంబర్, సరి అంకె కాబట్టి ఏం చేయాలి? -1 చేయాలి, అంటే 3 అయింది. ఇప్పుడు దీని మొత్తం అడిగారు ఎంత? 7. అంతేగాని ఆ టోటల్ నెంబర్ని మొత్తం అన్నీ మార్చుకోవాల్సిన అవసరం లేదు. అంతే కదా, వాళ్ళు అడిగింది చేస్తే చాలు. సో నెక్స్ట్ 21st క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. సో 20 ఆప్షన్ 3. ఫస్ట్ గణపతి చెప్పారు, నెక్స్ట్ ఉదయ్, సురేంద్ర, రాజశేఖర్, జశ్వాని, బోని. వెరీ గుడ్. ఫస్ట్ క్వశ్చన్, సిట్టింగ్ ఇన్ ఏ స్ట్రైట్ రో అంట 7 people ఫేసింగ్ నార్త్. సరే, 3 people ఏకి జీకి మధ్యన ఉన్నారంటున్నారు. ఏకి జీకి మధ్య 3 వ్యక్తులు మాత్రమే ఉన్నారంట. ఓన్లీ 2 people సిట్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఏ అంట. ఓకే, ఎఫ్ ఈజ్ నాట్ ఇన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ జీ. ఎఫ్ సిట్స్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ ఈ. సి సిట్స్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ బి. హూ సిట్స్ అట్ ద ఎక్స్ట్రీమ్?
ఇప్పుడు క్లియర్ చూసుకున్నా. అందుకే క్వశ్చన్ చదువుకున్నాం అనుకోండి, అసలు ఒక లైన్ గీసి ఆల్రెడీ గీయాలా అవసరం లేదనేది అర్థం అవుతుంది. సో లైన్ అయితే గీయలేం, ఎందుకంటే వాళ్ళు ఏమి చివరిలో కూర్చున్నారు మధ్యలో కూర్చున్నారని ఎవరి గురించి చెప్పలే. సో ఫస్ట్ థింగ్ ఏం చెప్తున్నారు, ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ ఏ అండ్ జీ, ఓన్లీ 2 people సిట్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఏ అన్నారు. ఏకి ఎడమ వైపున ఇద్దరు ఉంటారంట, ఏకి ఎడమ వైపున ఇద్దరు ఉంటారంట. ఈ విషయం అర్థమైంది. సరే, ఓన్లీ 2 people, ఇంక ఇద్దరే ఉంటారు. సో మొత్తం 7 కదా. నెక్స్ట్ ఏం ఇచ్చారు, ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ ఏ అండ్ జీ, ఏకి జీకి మధ్యన 3 ఉంటారంట. ఇంక ఇటుపక్క ఎడం వైపు ఇంక ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇద్దరే ఉంటారు కాబట్టి. సో ఇంకా కుడివైపే ఛాన్స్ ఉంది కాబట్టి కుడివైపు 3 వేసుకొని ఏకి జీకి మధ్యన 3 ఉంటారంటే ఆటోమేటిక్గా జీని ఇక్కడ ప్లేస్ చేసాం. 7 సరిపోయారా, బాక్సులతో సహా చూసుకుంటే 7 సరిపోయారు కదా. ఇప్పుడు ఇంకా బాక్సులను ఫిల్ చేసుకుందాం. ఏమి ఇచ్చారు, ఎఫ్ ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ జీ, ఎఫ్ ఇక్కడ రారంట జీ పక్కన. ఎఫ్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఈ, చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈకి సెకండ్ రైట్లో కూర్చున్నారంట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇక్కడ వచ్చారనుకోండి, ఇక్కడ వస్తే సెకండ్ రైట్లో ఎఫ్ ఇక్కడ వస్తారు, అప్పుడు జీ పక్కన వస్తారు, కానీ అక్కడ ఛాన్స్ లేదు కదా. సో అంటే ఈ ఇక్కడ రాకూడదు, ఈకి ఇంక ఇక్కడ వచ్చే ఛాన్స్ ఎలాగ లేదు, ఎందుకంటే ఇక్కడ కానీ ఈ వస్తే సెకండ్ రైట్లో అసలు ఎఫ్ వచ్చే ఛాన్స్ లేదు కదా. సో అక్కడ ఈ రారు. ఇప్పుడు ఇక్కడ ఈ వస్తారు, ఇక్కడ రావచ్చు, ఇక్కడ వస్తే ఏ ప్లేస్లోకి ఎఫ్ రావాలి, కానీ అక్కడ ఆల్రెడీ ఏ ఉంది కదా. సో ఆటోమేటిక్గా ఈ ఇక్కడే వస్తారు, అప్పుడు ఎఫ్ ఇక్కడే వస్తారు. ఇంకా ఫైనల్గా ఏం అడిగారు, హూ సిట్స్ టు ది ఎక్స్ట్రీమ్ ఎండ్ అడిగారు కాబట్టి ఓకే. ఎఫ్ సిట్స్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ ఈ, ఏసం. సి సిట్స్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ బి, సో బి సి. సో ఇంకా మిగిలిపోయింది ఎవరు, ఏబిసి డి మిగిలిపోయారు. సో డి ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ 22nd క్వశ్చన్ ఆన్సర్ చేయండి. క్వశ్చన్ క్లియర్గా కనిపించకపోతే మనం అక్కడ క్వాలిటీ మీద క్లిక్ చేసి అడ్వాన్స్డ్లోని మినిమం 480p పెట్టుకుంటే మీకు మోస్ట్లీ కనిపిస్తుందండి క్వశ్చన్ క్లియర్గా. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఒకసారి అందరూ ఫాస్ట్గా లైక్ చేసేయండి. అది రోజు చెప్పకూడదు, ఆటోమేటిక్గా లైక్ చేసేయాలి మీరు. సరే ఫాస్ట్గా ఆన్సర్ చేయండి. రాఘవ్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ అండ్ డ్రైవ్స్ 30 kilometers టువర్డ్స్ నార్త్. ఓకే, నార్త్ సౌత్ కాబట్టి డైరెక్షన్స్ టాపిక్ కాబట్టి నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అంటే తెలియకుండా కొంచెం మిస్టేక్స్ వేస్తాం, అందుకని ఈ డైరెక్షన్ చిన్నది ఎలా వేసుకున్నాం అనుకోండి ఈజీగా ఇంకా దాన్ని చూసుకొని ఏమైనా అలా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో పాయింట్ ఏ నుంచి ఏం చేశారంట, 30 kilometers నార్త్కి వెళ్ళారంటండి, ఉత్తరానికి వెళ్ళారు 30 కుడివైపు తిరిగారంట 34 kilometers వెళ్ళారంట 34. మళ్ళీ కుడివైపు తిరిగారంట 41 వెళ్ళారంట. చూసుకోండి ఈసారి మళ్ళీ కుడివైపు తిరిగేటప్పుడు ఇది 30 కదా కాబట్టి కొంచెం పెంచండి, ఎందుకంటే ఇది 41 కదా అన్నారు. ఓకేనా. సో ఇది మొత్తం 41. తర్వాత మళ్ళీ కుడివైపు తిరిగి 47 వెళ్ళారంట ఈసారి. చూసుకోండి ఇప్పుడు మళ్ళీ ఇటువైపు వెళ్తున్నప్పుడు ఇది 34 కదా పైన, సో దాన్ని క్రాస్ చేసుకొని ముందుకు తీసుకెళ్ళండి, ఇది మొత్తం 47. తర్వాత ఫైనల్గా మళ్ళీ కుడివైపు తిరిగి 11 వెళ్ళారంటండి. బాగా అబ్జర్వ్ చేయండి, ఇది 30 అంటే ఇది మొత్తం 41, సో ఇది ఆటోమేటిక్ 11 అవుతుంది కరెక్ట్గా. అప్పుడు దీని దగ్గరికి రావాలా, స్ట్రైట్ లైన్లోకి వచ్చారు. సరే ఇది పాయింట్ పి అంట. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతున్నారు, హౌ ఫార్ అండ్ టువర్డ్స్ విచ్ డైరెక్షన్ షుడ్ ఈ డ్రైవ్ ఇన్ ఆర్డర్ టు రీచ్ పాయింట్ ఏ. సో ఇప్పుడు పాయింట్ ఏకి వెళ్ళడానికి పాయింట్ పి నుంచి ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, ఎంత దూరం వెళ్ళాలి, ఎంత దూరం, ఇదేమో 34 ఉంది, ఇదేమో 47 ఉంది, అంటే 13 తేడా ఉంది. సో ఇది 13 అవుతుంది. 13 kilometers ఎటు వెళ్ళాలి, ఈస్ట్ వైపు వెళ్ళాలి, తూర్పు వైపు వెళ్ళాలి. ఓకేనా. సో ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ 23rd క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్, చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, వెరీ వెరీ గుడ్. హై క్వాలిటీ పెడితే కంపల్సరీగా మీకు కనిపిస్తుందండి. నేను పక్కన ఒక ఫోన్లో చూస్తూనే మీతో మాట్లాడుతాను, మీ కామెంట్స్ చూస్తున్నా కదా, ఒక ఫోన్లో చూస్తాను కదా, సో అందులో క్వశ్చన్ కూడా నాకు కనిపిస్తుంది.
23rd క్వశ్చన్ వెంటనే ఆన్సర్ చేసేయాలి. చాలా ఈజీ క్వశ్చన్ కదా. యావరేజ్ పర్సంటేజ్ ఎక్స్పెన్స్ ఫర్ గ్రాసరీ అండ్ షాపింగ్ అన్నారండి ఫర్ ఫ్యామిలీ F1 అంటే ఏంటి? బ్లూ లైన్ అండి. గ్రాసరీ షాపింగ్ అంటే గ్రాసరీ ఎంత ఉంది? 20% ఉంది. షాపింగ్ 10% ఉంది. ఆ రెండింటికి యావరేజ్ అంటండి. 20కి 10కి యావరేజ్ ఎంత? 20 + 10/2 30/2 అంటే 15%. ఓకేనా? సో నెక్స్ట్ 24th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. రాజశేఖర్, గేమ్ బాయ్, ప్రిన్స్, డోరిమాన్, సాయి లక్కీ, అయమనీల్, వెరీ గుడ్. 24th క్వశ్చన్. 6 ఉన్నారంట. 6 నెలల్లో వేరు నెలల్లో వెళ్ళారంట. ఆ మంత్స్ ఇచ్చారు. సరే, ఆ మంత్స్ నేను నెమ్మదిగా రాస్తుంటాను, మీరు ఆలోపు ఆన్సర్ చేయండి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, జూలై, సెప్టెంబర్, డిసెంబర్. ఓకే, ఏం చెప్తున్నారు? ఆర్ ట్రావెల్ ఇన్ సెప్టెంబర్. క్లియర్గా సెప్టెంబర్లోనే ఆర్ వెళ్ళారు, ఆర్ ప్రయాణించారు, సెప్టెంబర్లో ప్రయాణించారని చెప్పారు. ఆర్ మరియు టీ మధ్య ఒక వ్యక్తి మాత్రమే ఉన్నారు. ఆర్కి టీకి మధ్యన ఒకలే ఉన్నారంట. అటుపక్క ఛాన్స్ లేదు కదా, ఇంక ఇటుపక్క ఇక్కడ ఛాన్స్. సో ఆర్కి టీకి మధ్యన ఒకరు ఉన్నారు. సరే, టీని మార్చిలో ప్లేస్ చేసాం. క్వశ్చన్ ఏం అడుగుతున్నారు కూడా చూద్దాం. జూలైలో ఎవరు వెళ్ళారు అని అడుగుతున్నారు. సరే, జూలైది వచ్చేస్తే మనకి ఆన్సర్ అయిపోయినట్టే. సరే, ఓన్లీ 1% ట్రావెల్ బిట్వీన్ ఆర్ అండ్ టీ. ఓకే, అయిపోయింది కదా. యూ మరియు పీ మధ్య ఎవరూ ప్రయాణించలేదు. సో యూపీ పక్కపక్కన ఉంటారనమాట. యూకి పీకి మధ్యన ఎవరు ప్రయాణించలేదంటే యూపీ పక్కపక్కన ఉంటారు. సో పక్కపక్కన ఉన్న ఖాళీలు ఎక్కడ ఉన్నాయి? ఇయే కదా ఖాళీలు, జనవరి, ఫిబ్రవరి ఉన్నాయి. సో యూపీ ఇక్కడ వస్తారు. సరే, ఇంక ఫైనల్గా ఏం చెప్పారు? యూ తర్వాత నెలలో పీ ప్రయాణించారు. సరే, యూ తర్వాత నెలలో పీ ప్రయాణించారు కాబట్టి యూ తర్వాత పీ వచ్చారు. ఓకే, పీ ట్రావెల్డ్ ఇన్ ఎ మంత్ ఆఫ్టర్ యూ. సరే, మోర్ దాన్ 2 people ట్రావెల్ బిట్వీన్ పీ అండ్ ఎస్. పీకి ఎస్కి మధ్యన 2 కంటే ఎక్కువ మంది ప్రయాణించారంటండి. అప్పుడు ఎస్ జూలైలో రాగలదా? రాలేదు కదా, ఎందుకంటే పీకి ఎస్కి మధ్యన 2 కంటే ఎక్కువ ఉండాలి. సో ఆటోమేటిక్గా డిసెంబర్లో ఎస్ వస్తుంది. ఇంకా మిగిలిపోయింది ఎవరు? క్యూ మిగిలిపోయారు. జూలైలో ఎవరు వెళ్ళారు అనేదే క్వశ్చన్, అదే ఆన్సర్ క్యూ. ఓకేనా? సో నెక్స్ట్ 25th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సో 24 ఆప్షన్ 2. వెరీ గుడ్. గణపతి, పద్మావతి, గేమ్ బాయ్, మౌనిక, షారు, వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ గౌరేష్ గారు. అలా ఎంకరేజ్ చేయాలి అందరినీ మనం. షేర్ కూడా చేయాలండి. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో షేర్ చేయండి. ఓకే, సింపుల్ సిరీస్ కదా. స్క్వేర్స్, క్యూబ్స్ ఏమైనా కనిపిస్తున్నాయి? కనిపించట్లేదు. అప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ డిఫరెన్స్ చూసుకోవాలి. చూస్తే చూడండి, +2 +4 +8 +16 అంటే డబల్ అవుతుంది. ఇదేమో 2, ఇదేమో 4, ఇదేమో 8, ఇదేమో 16. డబల్ 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 అంటే ఇది 32. సో 126 + 32 158. చాలా చాలా ఈజీ క్వశ్చన్. సో నెక్స్ట్ 26th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. గణపతి, మౌనిక, రవి, ఉదయ్, శ్రీకాంత్, వెరీ గుడ్ అండి. 26th క్వశ్చన్. HTY ZYK అంట, KUY ZWN అంట. అలా అయితే ఏంటి? సేమ్ అలా అదే లాజిక్తో ఉన్నది ఏంటి అని అడుగుతున్నారు. చూడండి, HTY ZVK. హెచ్ ఎంత? 8, టీ వచ్చేసి 20, వై వచ్చేసి 25, జెడ్ వచ్చేసి 26, 22, 11. అబ్జర్వ్ చేయండి ఏం జరుగుతుంది. చూడండి, YZ, చూడండి YZ TUV HIJK అంటే ఏం జరిగింది? ఇక్కడ +1, ఇదేమో +2, ఇదేమో +3 అయింది.
అదే జరుగుతుందా YZ +1 UVW +2 KLMN +3 అవునా. సో K తర్వాత రావాలి ఇక్కడ తప్పు, T తర్వాత రావాలి తప్పు, G తర్వాత H వచ్చింది కానీ D తర్వాత E ఇక్కడ వచ్చింది, Bకి +2 చేస్తే D రావాలి కానీ అక్కడ C ఉంది, సో అది కూడా తప్పు. EFGABCD సరిపోయింది క్లియర్గా ఆప్షన్ 4. ఓకే, సో నెక్స్ట్ 27th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్ మౌనిక, శైలు. 24th క్వశ్చన్లో P&S మధ్య 2 మెంబర్సే ట్రావెల్ చేశారు కదా. 2 మెంబర్సే, ఇది 3 మెంబర్స్ కదా చేశారు. ఇప్పుడు Pకి ఎస్కి మధ్య 3 ఉన్నారు, TQR 2 కంటే ఎక్కువ ఉండాలన్నారు, 3 ఉన్నారు, సరిపోయింది కదా. థ్యాంక్ యూ అండి సాయి లక్కీ గారు. సో ఇక్కడ ఏంటి 4, 7ని ఇంటర్చేంజ్ చేయమంటున్నారు. సో 4 ప్లేస్లో నేను 7 పెట్టాను, 7 ప్లేస్లో 4 పెట్టా. మల్టిప్లికేషన్ని డివిజన్ని కూడా ఇంటర్చేంజ్ చేయమంటున్నారు. సో ఇక్కడేమో డివిజన్ పెట్టా, ఇక్కడేమో మల్టిప్లికేషన్ పెట్టా. సో 63 డివైడెడ్ బై 3 అంటే 21. 21లో 7 తీస్తే 14. 14కి 18 × 4 72 కలపండి. 14కి 72 కలిపితే 86. ఓకే, సో నెక్స్ట్ 28th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. లాస్ట్ 3 క్వశ్చన్స్ అండి, 30 క్వశ్చన్స్ ఉన్నాయి టోటల్. లాస్ట్ 3 క్వశ్చన్స్. వెరీ గుడ్ గణపతి, పద్మావతి, హేమ, వెరీ గుడ్ అండి. Twenty-eighth question. Each vowel in the word is changed to the letter following it in the English alphabetical order and each consonant is changed to the letter preceding it in the English alphabetical order. చూడండి, ప్రతి అచ్చు ఆంగ్ల అక్షరక్రమంలో దాని తర్వాత అక్షరానికి మార్చబడుతుందంట, మరియు హల్లు దాని ముందున్న అక్షరానికి మార్చబడుతుందంట. సరే, అలా అయితే ఈ విధంగా ఏర్పడిన అక్షరాల సమూహంలో కింది వాటిలో ఏ అక్షరం 2 సార్లు కనిపిస్తుంది అంటున్నారు. సో క్లియర్గా మొత్తం అన్నిటినీ మార్చాలా? HA ఇప్పుడు మార్చాల్సిన అవసరం ఉందో ఒకసారి జనరల్గా ఆలోచించండి బాగా. 2 సార్లు ఏది కనిపిస్తుంది? ఫస్ట్ మనకి ఇక్కడ 2 సార్లు ఉన్నది ఖచ్చితంగా 2 సార్లు కనిపిస్తుంది కదా, అదైతే 2 సార్లు కనిపిస్తుంది. ఫస్ట్ అది ఉందా లేదా ఆప్షన్లో చూసుకోవాలి. P అనేది ఏంటి? కాన్సోనెంట్. సో కాన్సోనెంట్ ఈజ్ చేంజ్ టు ది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అండ్ ఈచ్ కాన్సోనెంట్ ఈజ్ చేంజ్ టు ది లెటర్ ప్రిసీడింగ్ ఇట్ అన్నారు. అంటే దాని ముందు దానికి మారుస్తారంట. పీకి ముందుదేంటి? ఓ, అంటే పీ కోడ్ ఓ అవుతుంది. సో క్లియర్గా ఓ 2 సార్లు వచ్చింది. ఓకేనా? సో నెక్స్ట్ 29th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓకే, ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చూసి ఆన్సర్ చేయండి. వెరీ గుడ్ మౌనిక, రాజశేఖర్, సురేంద్ర, ప్రిన్స్, దానేశ్వరి, శైలు, వెరీ గుడ్ అండి. సో ఇక్కడ ఏమడుగుతున్నారు? బ్రాంచెస్ ఇచ్చారు, బ్రాంచ్ ఏ నుంచి హెచ్ వరకు, ఇయర్స్ ఇచ్చారు. సరే, ఇదేంటంట లైఫ్ పాలసీస్ అంట, డిఫరెంట్ ఇయర్స్లోని అమ్మేరంట. సరే, క్వశ్చన్ ఏంటి? విచ్ పెయిర్ ఆఫ్ బ్రాంచెస్ హ్యావ్ రికార్డెడ్ ద లోయెస్ట్ నెంబర్ ఆఫ్ పాలసీ సేల్స్ ఇన్ దీస్ ఇయర్స్ టేకెన్ టుగెదర్. ఈ సంవత్సరాల్లో ఏ జత బ్రాంచులు అతి తక్కువ సంఖ్యలో పాలసీ విక్రయాలను నమోదు చేశాయి? సో ఆప్షన్స్ ఇచ్చారండి. ఓకేనా? ఆప్షన్స్ ఇచ్చారు. ఏ 2 బ్రాంచులు కలిపి తక్కువ ఉంది అనేది మనం ఇప్పుడు కనుక్కోవాలి. సో క్లియర్గా దీన్ని కొంచెం ఈజీగా చేయాలంటే ఏది తక్కువ ఉందో ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు బ్రాంచ్ ఏ చూసానండి, అన్నీ ఆల్మోస్ట్ 50 దగ్గరలో ఉన్నాయండి. ఓకేనా? ఎందుకంటే ఈ 20 దీనికి ఇచ్చేస్తే ఇది కూడా 50 అయిపోతుంది కదా, 50 దగ్గర ఉన్నాయి. బ్రాంచ్ బి చూసామండి, ఇదేమో కొంచెం తక్కువ ఉంది, 23, 25 ఉన్నాయి కదా, మిగతాయి 50 దగ్గరలో ఉన్నాయి, 2 అయితే తక్కువ ఉన్నాయి.
బ్రాంచ్ సి అన్నీ 50కి దగ్గరలో ఉన్నాయి. ఇవి కూడా బ్రాంచ్ డి ఇవి కూడా రెండేమో 20 దగ్గరలో ఉన్నాయి, మిగతా అన్ని 50 దగ్గరలో ఉన్నాయి. బ్రాంచ్ ఈ అన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి. బ్రాంచ్ ఎఫ్ కూడా ఆల్మోస్ట్ 50 దగ్గరలో ఉన్నాయి. బ్రాంచ్ జీ కూడా అన్నీ 50 దగ్గర ఉన్నాయి. బ్రాంచ్ హెచ్ 13 తప్ప మిగతా ఇవి 92 అది కవర్ చేస్తుంది కదా, అవి కూడా 50 దగ్గరలో ఉన్నాయి. సో క్లియర్గా అన్నిటికంటే ఎక్కువ ఏది ఉంది, బ్రాంచ్ ఈ కనిపిస్తుంది మనకి, అవునా? సో ఆ బ్రాంచ్ ఈ అయితే ఖచ్చితంగా ఉండకూడదు కదా ఆప్షన్స్లో, ఎందుకంటే చాలా ఎక్కువ అయిపోద్ది అది. మనకి ఇక్కడ ఏమన్నారు, లోయెస్ట్ తక్కువ ఉండాలన్నారు. సో ఇది తీస్తాం. ఇంకా మిగిలింది ఏంటి, 1, 3 ఆప్షన్స్ ఉన్నాయి. అంటే బ్రాంచ్ డి రెండిట్లోనే ఉంది. సో బ్రాంచ్ బీని సిని కంపేర్ చేసుకుంటే చాలు. బ్రాంచ్ బీని సిని చూడండి, బ్రాంచ్ సి ఏమో అన్ని 50 దగ్గరలో ఉన్నాయండి, కానీ ఇది 23, 25 ఉందండి, మిగతా 3 ఉన్నాయి 50 దగ్గరలో. సో క్లియర్గా బ్రాంచ్ బి తక్కువ ఉంది కదా, అంటే ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుందా? ఓకేనా? అన్నీ కూర్చొని యాడ్ చేసుకొని అలాంటి యాక్టివిటీస్ చేసుకోకూడదు. ఇక్కడ కొంచెం బ్రెయిన్ ఉపయోగించి చేయాలి. సో లాస్ట్ 30th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. శివి, మౌనిక, నాగలక్ష్మి, స్నేహ, హేమ, జశ్వాని, బోని, శ్రావణి, వెరీ గుడ్ అండి. థర్టీయత్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. సిక్స్ స్టూడెంట్స్ ఉన్నారంట, ఒక రేస్కి వెళ్తున్నారంట. రేస్లో ఒక్కొక్కరు ఒక్కొక్క వేగాన్ని కలిగి ఉన్నారు. ఓకే, ఎం కంటే వేగంగా పరిగెత్తారు, కానీ ఎల్ కంటే నెమ్మదిగా పరిగెత్తారట. సరే, రేస్ కంటే అందరూ ఇప్పుడు ఎన్ వచ్చేసి ఎం కంటే వేగంగా పరిగెత్తారు, ఎన్ వచ్చేసి ఎం కంటే వేగంగా పరిగెత్తారు కాబట్టి పైన వేస్తున్నా. కానీ ఎల్ కంటే నెమ్మదిగా పరిగెత్తారు కాబట్టి ఎల్ పైన ఉంటారు ఎన్ కంటే. సరే, ఎం జే కంటే నెమ్మదిగా పరిగెత్తారు, కానీ ఓ కంటే వేగంగా పరిగెత్తారు. ఎం వచ్చేసి జే కంటే నెమ్మదిగా పరిగెత్తారు, కానీ ఓ కంటే వేగంగా పరిగెత్తారు. సో ఓ కంటే వేగంగా పరిగెత్తారు కాబట్టి ఎం కిందన ఓ ఉంటారు, కానీ ఎం పైన జే ఉండాలి. ఎక్కడ ప్లేస్ చేయాలనేది చూద్దాం. ఓకేనా? ఎం పైన ఉంటారు జే అనేది అయితే అర్థమైంది. సరే, ఆ జేని పక్కన పెట్టండి. నెక్స్ట్, కే ఎల్ కంటే వేగంగా పరిగెత్తారు. కే వచ్చేసి ఎల్ కంటే వేగంగా పరిగెత్తారంట. సో కే అందరికంటే పైన వేసాం. జే ఎల్ కంటే నెమ్మదిగా పరిగెత్తారు. చూసుకోండి, జే వచ్చేసి ఎల్ కంటే నెమ్మదిగా అంటే జే కిందనుంటారు, ఎంకి పైన ఉంటారు, ఎల్కి కిందనుంటారు అని అర్థమైంది. హూ అమాంగ్ 6 ర్యాన్ ద ఫాస్టెస్ట్, ఎవరు అత్యంత వేగంగా పరిగెత్తారు? అత్యంత వేగంగా పైన ఉన్న వాళ్ళు పరిగెత్తారు. ఎవరు? కే. సరిపోయిందా? ఓకే, ఇంకా జేని ఇక్కడ మధ్యలో ఎల్కి ఎంకి మధ్యలో వేసుకోవాలి. సో వేగంగా అయితే రాలేరు కదా. సో క్లియర్గా కే ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ చేసేలేవు కళ్ళు పోయేలా. మీకు యాక్చువల్లీ ఇప్పుడు ఫోన్లో జూమ్ చేసే ఆప్షన్ కూడా ఉంది కదండి. మీరు ఫోన్లో చూస్తున్నారా ల్యాప్టాప్? చాలామంది ఫోన్లోనే కదా చూస్తారు. ఫోన్లో మీకు వీడియోని జూమ్ చేసే ఆప్షన్ ఉంది కదా. కానీ అంత జూమ్ చేసి క్వశ్చన్ చదవడం కొంచెం కష్టం అవ్వచ్చులేండి. ఓకే, సో ఓకే అండి, రేపు ఈవినింగ్ 5 o'clockకి మనం మ్యాథ్స్ లైవ్తో కలుద్దాం. నెక్స్ట్ నైట్ 8 o'clock అయితే రీజనింగ్ లైవ్ ఉంటుందన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ శ్రావణి గారు, థ్యాంక్ యూ అంజలి, థ్యాంక్ యూ శివి. యా, డైలీ ఖచ్చితంగా, అంటే జస్ట్ అప్పుడప్పుడు మిస్ అవ్వచ్చు 1-2 days, బట్ ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఓకేనా? ఎగ్జామ్ వరకు మనం ప్రీవియస్ పేపర్స్ అయిపోయాక మోడల్ పేపర్స్ కూడా చెప్తాం, అలా కంటిన్యూ చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ హేమచంద్ర, థ్యాంక్ యూ డోరిమాన్, థ్యాంక్ యూ శైలు, థ్యాంక్ యూ రమ్మి. గుడ్ నైట్ అండి కోటేశ్వరరావు గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. 19th క్వశ్చన్ చెప్పండి. 19th క్వశ్చన్ ఇది క్లియర్గా 5 బాక్సులు వేసుకున్నామండి. ఓకేనా?
సో ఫస్ట్ ఏం చెప్తున్నారు, కలిపి ఉంచబడిన సి లేదా ఈ పెట్టెలు పైన లేదా కిందన ఏ రాదంట. సో సిఈ పక్కపక్కన ఉన్నాయంట, సిఈ పక్కపక్కన ఉన్నాయంట, కానీ వాటి పైన కింద ఏ రాదంట. సరే, పెట్టె బి పెట్టె సి పైన 3వ స్థానంలో ఉంది. చూడండి, ఫస్ట్ థింగ్ 5 బాక్సెస్, 1 2 3 4 5. సిఈ పక్కపక్కన ఉన్నాయంట, సిఈ పక్కన ఏ రాదంట. సరే, ఇప్పుడు ఏం చెప్పారు, పెట్టె బి పెట్టె సి పైన 3వ స్థానంలో ఉంది, బి వచ్చేసి సికి 3వ స్థానంలో పైన ఉందంటండి. సరే, అది ఇంకా ప్లేస్ చేయలేము కదా, ఎందుకంటే ఆప్షన్స్ కొన్ని ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఎందుకంటే ఇక్కడ కిందన సి రావచ్చు, లేదా ఇక్కడ రాయిన రావచ్చు సి, ఆ పైన 3వ స్థానంలో బి వస్తుంది కాబట్టి. పెట్టె డి మరియు ఈ మధ్య ఒక పెట్టి మాత్రమే ఉంది, డీకి ఈకి మధ్యన ఒకటి ఉందంట, మరియు ఒకటి దిగువన ఉంచబడిందంట. ఇక్కడ చెప్పారు లాస్ట్లోని డి కానీ ఈ కానీ ఉంటుందని అర్థమైంది. సో ఆటోమేటిక్గా లాస్ట్లో డిఈ ఉంటాయి, ఇంకా సి రాదుగా. అప్పుడు సి ఆటోమేటిక్ ఇక్కడే కదా రావాలి, ఎందుకంటే 3వ స్థానంలో బి రావాలిగా పైన, ఇంకో ఆప్షన్ లేదు దానికి. సో అండ్ ఇంకో విషయం ఏంటి, ఏ సికి అటు ఇటు రాదన్నారు. సో ఇంకా ఏ ఇక్కడ రాకపోతే ఇంకా ఫైనల్గా ఇక్కడే కదా రాగలదు. ఇంకప్పుడు డిఈ డి ఇక్కడ వస్తే మధ్యలో వస్తే ఈ కిందన వస్తుంది, లేదా ఈ కిందన వస్తే ఈ డి కిందన వస్తే ఈ మధ్యలో వస్తుంది. క్వశ్చన్ ఏం అడిగారు, మధ్యలో ఏముందన్నారు, మధ్యలో ఇంకా ఆప్షన్స్ని చూసుకొని డి పెట్టాం. ఓకేనా? సో ఓకే, ఈలోపు చాలా మెసేజెస్ పెట్టారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. జూమ్ చేసినప్పుడు క్వశ్చన్ కనిపిస్తే ఆప్షన్స్ కనిపించట్లేదు. ఓకే, థ్యాంక్ యూ ఆదిత్, గుడ్ నైట్ అండి. సో థ్యాంక్ యూ అండి అందరికీ. సో రేపు ఈవినింగ్ 5 o'clockకి మనం మ్యాథ్స్ లైవ్తో కలుద్దాం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు తప్పకుండా అడగచ్చు. ఇంకో క్లాస్ ఉంది కదా, అప్పుడే బాయ్ చెప్తున్నాం. ఓకే, మీరు క్లాసెస్ కరెంట్ అఫైర్స్ కూడా మన ఛానల్లో తప్పకుండా పెడదాం. థ్యాంక్ యూ హేమచంద్ర గారు. 11. ఓకే, 11th క్వశ్చన్ చూసి ఇంకా ఫైనల్, ఇంకా లెట్స్ కాల్ ఇట్ ఏ డే. ఓకే, ఇది ఒకసారి కొంచెం క్లియర్గా చెప్తా చూడండి. ఇప్పుడు యు ఆర్ మై వరల్డ్ కోడ్ ఏంటంట, KAIPOCHELU. అలాగే నెక్స్ట్ మై హోమ్ వరల్డ్ కోడ్ ఏంటంట, JEPOKAI. అలాగే ఇంక ఫైనల్ ఏంటి, షీ వాజ్ మై గర్ల్ కోడ్ ఏంటంట, DAMUKAIVA. ఇప్పుడు ఇలా ఉందనుకోండి, ఇప్పుడు వరల్డ్ కోడ్ అడిగారండి. వరల్డ్ ఏంటి, ఇందులో ఉంది, ఇందులో ఉందండి, థర్డ్ దాంట్లో లేదండి. సో క్లియర్గా కోడ్స్లో చూసుకుంటే ఫస్ట్ దాంట్లో సెకండ్ దాంట్లో ఉండాలి, థర్డ్ దాంట్లో ఉండకూడదు, అంతేనా? వరల్డ్ వచ్చేసి ఫస్ట్ దాంట్లో ఉంది, సెకండ్ దాంట్లో ఉంది, థర్డ్ దాంట్లో లేదు. సో ఇటు కోడ్స్లో కూడా చూసుకుంటే ఫస్ట్ దాంట్లో ఉండాలి, సెకండ్ దాంట్లో ఉండాలి, థర్డ్ దాంట్లో ఉండకూడదు. సో ఫస్ట్ దాంట్లో సెకండ్ దాంట్లో ఉన్నవేంటి, PO ఉంది, KAI ఉంది, కానీ థర్డ్ దాంట్లో ఉండకూడదు కదా, KAI ఉంది. సో KAI తీసేయాలి అంటే PO అవుతుందన్నమాట వరల్డ్ యొక్క కోడ్. అలా మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో 12th క్వశ్చన్, సారీ 12 ఓకే, 12th క్వశ్చన్ కూడా చెప్పేద్దాం. ఓకే, సో ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 23 స్టూడెంట్స్, 23 మంది ఉన్నారంటండి. అందులోని టాప్ పైనుంచి పరుల్ ర్యాంక్ వచ్చేసి 6th ర్యాంక్ అంట. ఎవరు? పరుల్. సౌమ్య కింద నుంచి 19th ర్యాంక్ అంటండి. ఇప్పుడు ఒకటే విషయం అండి, ఏంటిది, ఇక్కడ P వచ్చేసి పైనుంచి ర్యాంక్, ఇక్కడ సౌమ్య వచ్చేసి S వచ్చేసి కింద నుంచి ర్యాంక్. కానీ ఇద్దరిని ఒక డైరెక్షన్లోకి పట్టుకు రావాలి. అప్పుడు ఇద్దరి మధ్యన ఎంతమంది ఉన్నారో చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు S కింద నుంచి 19 ర్యాంక్ అంటే టోటల్ ఎంతమంది ఉన్నారు, 23 మంది ఉన్నారు. అంటే ఇంకా పైన ఎంతమంది ఉంటారు, నలుగురే కదా ఉంటారు.
మొత్తం 19th మెంబర్ కింద నుంచి ఇంకా పైన నలుగురు ఉంటారు. అంటే పైనుంచి చూసినప్పుడు ఆ నలుగురు తర్వాత వస్తుంది సౌమ్య. అంటే పైనుంచి చూసినప్పుడు 5th ప్లేస్లో ఉంటారు పైనుంచి చూసినప్పుడు. సో పైనుంచి చూస్తున్నాం, ఇక్కడ చూసేటప్పుడు ఇక్కడ 5th ప్లేస్లోని సౌమ్య ఉంటారు. ఎస్. సో పైనుంచి చూసినప్పుడు 5th ప్లేస్లో సౌమ్య, 6th ప్లేస్లో పరుణ్ ఉంటే ఇంకా మధ్యలో ఎవరు ఉంటారు? మధ్యలో ఇంకెవరు ఉండరు కదా. మధ్యలో ఎంతమంది ఉన్నారని అడిగారు. ఉండరు ఎవరును. ఓన్లీ 0. నోబడీ విల్ బి దేర్. ఓకేనా? ఫ్రీ లైవ్స్ని మామూలుగా వాడుకోవట్లేదు స్టూడెంట్స్. 9th క్వశ్చన్ 10 ఒకసారి మీరు ఇప్పుడు లైవ్ అయిపోద్ది కదండి, వీడియో అలానే ఉంటుంది. ఒకసారి మీరు బ్యాక్కి వెళ్ళి చూడొచ్చు అనమాట. అక్కడే ఉంటాయి క్వశ్చన్స్. ఆల్రెడీ మనం చెప్పాం కదా, వాటిని మళ్ళీ మళ్ళీ చూడొచ్చు మీరు. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మీరు చూడొచ్చు. సో ఓకే అండి, అయితే మనం నెక్స్ట్ రేపు ఈవినింగ్ 5 o'clockకి మనం మ్యాథ్స్ లైవ్తో కలుద్దాం. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.